వైసీపీ ప్రభుత్వం ఎక్స్ డీజీపీ వెంకటేశ్వరరావు మీద కేసు వేయడం జరిగింది. ఆ కేసును కోర్టు రద్దు చేయాలని చెప్పడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం? ఒకటి, ఏబి వెంకటేశ్వరరావు గారు ఒకప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. ఆయన రాష్ట్రంలో అనేక సేవలు అందించాడు, ఎంతో నిజాయితీ పరుడు. అలాంటి ఏబి వెంకటేశ్వరరావు గారి పైన జగన్మోహన్ రెడ్డి గారు కక్ష కట్టారు. ఎందుకు కక్ష కట్టారో తెలుసా? ఈయనకేంటంటే నిజాయితీగా ఉండే అధికారులు ఉంటే ఈయన సర్వే అవ్వడం కష్టం కదా, అందుకని భయంతో ఈయన వచ్చి చేతిలో ఉండే వ్యవస్థలను అధికార ప్రోద్బలాన్ని ఉపయోగించి సస్పెన్షన్ చేశాడు. ఆయన ఏం చేశాడు? నిజాయితీ పరుడు, నిక్కచ్చిగా బతికాడు కాబట్టి కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకెళ్ళి పోరాడి తన పైన ఉండే సస్పెన్షన్ వెయిట్ ఎత్తిపించుకున్నాడు. అదేవిధంగా తన పైన అరియర్స్ ఇవన్నీ రిమూవ్ చేయించుకున్నాడు. ఈ రోజు ఏమంటే 2 సార్లు మళ్ళీ అది ఎత్తేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కూడా జగన్మోహన్ రెడ్డి సస్పెన్షన్ చేయడం, తన చేతిలో ఉండే వ్యవస్థలను ఉపయోగించి మళ్ళీ ఆయన కోర్టుకెళ్ళి పోరాడి ఒక పట్టు వదలని విక్రమార్కుల్లాగా తన పైన ఉండే సస్పెన్షన్ పెట్టుకొని తన నిజాయితీ పడడం ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆయనకి ఏ పోస్ట్ ఇవ్వాలనేది నిర్ణయిస్తారని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు దీంతో జగన్మోహన్ రెడ్డికి వణుకు పుట్టింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి తప్పు చేస్తుంటాడు, ఈయన ఒక అక్రమార్జునుడు. ఈయన ఏం తప్పు చేస్తుంటే ఈ చేసే తప్పులు అన్నీ ఏంటంటే ఎవరైనా చూస్తూ ఉండాలి, ఎవరైనా తిరగబెడితే ఆయనకి నచ్చకపోతే ఏం చేస్తాడు? ఈ చేతిలోని వ్యవస్థలను ఉపయోగిస్తాడు. ఆ విధంగా ఉపయోగించి ఏబి వెంకటేశ్వరరావు గారి పైన 2 సార్లు చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ ఆయన నిజాయితీ పరుడు కాబట్టి ఏమీ చేయలేకపోయాడు. ఆయన మళ్ళీ తన పొజిషన్లోకి వస్తూ ఉన్నాడు. ఈ రోజు ఆ ఏబి వెంకటేశ్వరరావుని చూసి జగన్మోహన్ రెడ్డి పోసుకునేస్తా ఉన్నాడు. అందుకని చెప్పి ఇప్పుడు కోర్టు ఈ విధంగా ఎత్తివేయడం అంటే దాంట్లో మీరు ఒకటి ఆలోచించండి, ఆయన ఎంత నిజాయితీగా ఉన్నాడు. అలాంటి నిజాయితీ పరులు అధికారులు అయితే రేపు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి రౌడీలు, క్రిమినల్లు అదేవిధంగా రేపు వాళ్ళు పదవుల్లో ఉన్నా కానీ సర్వే అవ్వలేరు. అందుకోసం అని చెప్పి ఈ రోజు ఏం చేస్తూ ఉన్నారంటే భయపడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. రేపు కొంపదీస్ ఆయన్ని స్టేట్ డీజీపీగా వేసినా, లేకపోతే ఇంటెలిజెన్స్ డీజీపీగా వేసినా, లేకపోతే ఏదైనా పోస్ట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం చుక్కలు చూపిస్తాడు. ఎందుకంటే నిజాయితీగా ఉన్నాడు. నిజాయితీగా ఉండేవాడు ఎవరికి తలవంచుడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు వాళ్ళకు ఒక లెక్కే కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఒక క్రిమినల్, జగన్మోహన్ రెడ్డి అంటే ఒక దోషి. ఇన్ని కేసుల్లో ఛార్జ్ షీట్లో ఉండే వ్యక్తికి ఎవరు భయపడతాడు? ఎవ్వడూ భయపడ్డు. జగన్మోహన్ రెడ్డిని ఫుట్బాల్ ఆడుకుంటారు. అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి భయపడుతూ ఉన్నాడు. ఏబి వెంకటేశ్వరరావు గారు లాగా ప్రతి ఒక్కరూ నిజాయితీగా ఉంటే ఏ అధికారి, ఏ ముఖ్యమంత్రి ఏం చేయలేడు. అందుకని నేను చెప్పేది ఏంటంటే అధికారులందరికీ నిజాయితీగా పనిచేయండి. ఒక నాయకుడికి కొమ్ము కాస్తూ ఉంటే మీరు సర్వనాశనం అయిపోతారు. ఆలోచించండి. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కొమ్ము కాసిన ఐఏఎస్, ఐపీఎస్లు జైలుకి వెళ్ళారు. మీరు ఆ విధంగా వెళ్లకుండా ఉండాలంటే నిజాయితీగా పనిచేయండి, నిస్వార్థంగా పనిచేయండి. అప్పుడు మీరు పోరాడొచ్చు. అప్పుడు ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కూడా మిమ్మల్ని ఏం చేయలేడు. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు పోరాడారు, లాస్ట్కి సింహంలాగా నిలిచాడు. అది గుర్తుపెట్టుకోండి. అందుకని ప్రతి ఒక్క అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు స్ఫూర్తిగా తీసుకుని నిజాయితీగా పోరాడండి. ఏ ముఖ్యమంత్రికో, ఏ మంత్రికో, ఏ ఎమ్మెల్యేకో భయపడాల్సిన అవసరం లేదు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించండి. ఒకప్పుడు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన ఏమనుకున్నాడు తెలుసా? కులం కూడు పెడుతుంది అనుకున్నాడు. కానీ ఆయన ఏంటంటే గుణం గుర్తింపునిస్తుంది అనేది మర్చిపోయాడు. ఆ విధంగా మర్చిపోయి తన కులం వ్యక్తికి కోసం ఏదో చేశాడు. లాస్ట్కి ఏం చేసింది? ఎలక్షన్ కమిషన్ బదిలీ చేసింది. అందుకని ప్రతి ఒక్క అధికారి నిస్వార్థంగా పనిచేయండి. నిస్వార్థంగా పనిచేస్తే ఖచ్చితంగా తగిన గౌరవం ఉంటుంది. అందుకని ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగడానికి ప్రతి ఒక్క అధికారి కృషి చేయండి. రేపే ఏబి వెంకటేశ్వరరావు గారు వస్తే మాత్రం జగన్కి చుక్కలు కనబడతాయండి. అది మాత్రం చెప్పగలం.